హలో ఎలక్ట్రికల్ లవర్స్, మీ ఇంట్లో గీజర్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఒక చిన్న టిక్తో గీజర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి. గీజర్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి. ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసినా కూడా గీజర్ ఆన్ అవ్వట్లేదు. ఎందుకు ఆన్ అవ్వట్లేదు ఒక చిన్న టిక్తో ఎలా ఆన్ చేస్తానో ఈ వీడియోలో చూడండి. ఇది వచ్చేసి హావెల్స్ గీజర్ అండి, 10 లీటర్స్ గీజర్. నేను ఓపెన్ చేస్తుంది సేఫ్టీ స్విచ్. ఇది వచ్చేసి ఓవర్ హీట్ అయినప్పుడు ఆటో కట్ ఆఫ్ అవుతుంది. ఓవర్ హీట్ అయినప్పుడు ఇది కట్ ఆఫ్ అవుతుంది. మీరు గీజర్ ఆన్ చేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉంచారనుకోండి, ఇది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ గీజర్ ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ స్విచ్ ఓపెన్ చేసి స్విచ్ మధ్యలో వైట్ కలర్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మళ్ళీ గీజర్ ఎప్పటిలాగే వర్క్ అవుతుంది. చూసారు కదా, స్విచ్ మధ్యలో వైట్ కలర్ బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు. ప్రతి గీజర్కు ఇలానే ఉంటుంది. ఓపెన్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఎప్పటిలాగే వర్క్ అవుతుంది. దీనికోసం టెక్నీషియన్ని పిలవాల్సిన అవసరం లేదు, మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా గీజర్ ఎలా వర్క్ అవుతుందో. ఎప్పటిలాగే వర్క్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి హావెల్స్ 15 లీటర్స్. హావెల్స్లో ఒక ప్రత్యేకమైన సేఫ్టీ ఫీచర్ ఉంటుంది, అదేంటో ఈ గీజర్లో చూద్దాం రండి. ఈ గీజర్కి వచ్చేసి ఒక సేఫ్టీ ప్లగ్ ఉంటుంది. ఇది షాక్ ప్రూఫ్ అండ్ గీజర్కి సేఫ్టీగా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క గీజర్కి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది షాక్ కొట్టినప్పుడు కానీ, బాడీ షార్ట్ అయినప్పుడు కానీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్క గీజర్కు ఇది పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం రండి. ఆటో కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. బాడీ షార్ట్ అయినప్పుడు కానీ, షాక్ కొట్టినప్పుడు కానీ ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. మార్కెట్లో కూడా ఇది విడిగా కూడా దొరుకుతుంది. గీజర్ ఉన్న ప్రతి ఒక్కరు ఇది పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్లో సెర్చ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్లో ఉంటాయి.